హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హస్తం పార్టీకి 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కింది. అయితే అధికారం వారికి ఊరికే రాలేదని చెప్పాలి. దీని వెనుక ఆ పార్టీ నాయకులు 5 ఏళ్ల కష్టం ఉంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. పీసీసీ చీఫ్గా ఆయన ఆదేశాలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పోరాటం చేసింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టేందుకు వివిధ విధానాలు పద్ధతులను పాటించింది. అప్పటి సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లోని తప్పిదాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు వినూత్నమైన నిరసనలు, ఆందోళనలు నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఆదరణ పెరిగేందుకు మాజీ సీఎం కేసీఆర్పై పెద్ద యుద్ధమే చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సంఘాల సవాళ్లను ప్రధానంగా ఎత్తుకుని బీఆర్ఎస్ సర్కారుపై పోరాటం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన స్కీములలో తప్పిదాలు, ప్రాజెక్టులలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు వంటివన్నీ ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లగలిగారు. ఇవన్నీ ఓ ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంతో ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి కాంగ్రెస్కు వేవ్ మొదలైంది. ఇది మౌత్ పబ్లిసిటీగా మారి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఊహించని ఆదరణ లభించింది. తద్వారా పార్టీ అధికారంలోకి వచ్చింది. పవర్లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ నియామకమయ్యారు. ఆయన కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే వీరి గెలుపు తెలంగాణకే పరిమితం కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించిన విధానాలపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణలో టీ కాంగ్రెస్పై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ పవర్లో ఉంది. కేంద్రంలోనూ అదే పార్టీ ఉంది. దీంతో ఆ పార్టీపై యుద్ధం ఎలా చేయాలి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పైగా తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ అధ్యక్షుడే ఇప్పుడు సీఎంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ చేయాల్సిన తీరు, అధికార పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు తీసుకోవాల్సిన పాలసీలు, పవర్ పార్టీని డిమోరల్ చేసేందుకు ఎత్తుకోవాల్సిన అంశాలను ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్ స్పష్టంగా తెలుసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ ఈ విషయంలో సక్సెస్ఫుల్ అనే ముద్ర పొంది. దీంతోనే ఛత్తీస్గఢ్ పీసీసీ ఈ స్టేట్పై ఫోకస్ పెట్టారు. నేతల మధ్య సమన్వయం, పార్టీని మరింత పటిష్టంగా తయారయ్యేందుకు వ్యవహరించాల్సిన విధానాలపై కూడా ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్ ఆరా తీస్తున్నారు. గడిచిన 2 రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఏఐసీసీ ఆదేశం మేరకే ఆయన అధ్యయనం చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో టాక్. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ కూడా త్వరలో కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానుంది. దీంతో కార్యవర్గం ఎలా ఉండాలి, కమిటీ పరిమితులు, పార్టీ యాక్టివిటీస్, ప్రణాళికలు, సెంట్రల్, స్టేట్ అధికార పార్టీలపై పోరాటం చేయాల్సిన తీరుపై కూడా ఆ రాష్ట్ర పీసీసీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేందుకు ఉపయోగపడతాయని టీపీసీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా టీ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు బ్రాండ్గా మారింది. అయితే ఈ వ్యూహాలు ఛత్తీస్గఢ్లో ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూద్దాం.